హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎన్ఎంఎంఎస్ లో మిస్సింగ్ క్యారెక్టర్స్ కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. అయితే నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియోలో లాస్ట్ వీడియోలో టాస్క్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాని యొక్క సొల్యూషన్ చెప్పి తర్వాత మన కాన్సెప్ట్ లోకి వెళ్తాము. అదేవిధంగా లాస్ట్ లో ఒక టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దానికన్నా ముందుగా ఎవరైనా సరే మొట్టమొదటిగా చూస్తుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే టాస్క్ క్వశ్చన్ కి గుడ్ రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా మీరు కంటిన్యూ చేయండి. ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అయితే నిన్న ఇచ్చినటువంటి టాస్క్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇక్కడ చూస్తే 3C 2B 4A 27A క్వశ్చన్ మార్క్ 64B 9C 4A 16B. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హారిజంటల్ గా A B C, ఇక్కడ చూస్తే A B C ఆల్ఫాబెట్ సరిపోయి ఇక్కడ A B అంటే C వస్తుంది కంపల్సరీగా. ఇక్కడ చూడండి, ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 9s 27, అలాగే 4 into 16 64, ఇది సరిపోయింది. ఇప్పుడు 2 into 4 8, సో వచ్చిన ఆన్సర్ 8C. సో ఆన్సర్ 8C. సో ఇది టాస్క్ క్వశ్చన్ నేను ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు కూడా మరొక టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మధ్యలో కానీ లేదా చివరిలో కానీ ఒక టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు అటెంప్ట్ చేద్దరు కానీ. సో ఈరోజు మిస్సింగ్ క్యారెక్టర్స్ మనకి ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ఉపయోగము. మిస్సింగ్ క్యారెక్టర్స్ అనేది మ్యాథ్స్ పజిల్ టైప్ లాగా ఉంటుంది. కొన్ని ఒక ఇచ్చినటువంటి వాటిలో ఒకటి మిస్సింగ్ ఇస్తుంటారు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ 3 ఇస్తుంటారు, అందులో 2 ఆల్రెడీ ఫిలప్ అయి ఉంటుంది, 3వది మనం ఫైండ్ అవుట్ చేస్తుండాలి. సో ఈ విధంగా స్క్వేర్, అదే రెక్టాంగిల్, మళ్ళీ రెక్టాంగిల్ ఇచ్చారు. 3 ఫిగర్స్ ఉంటాయి ఇలాగా. ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి నెంబర్స్ ఇక్కడ 16 5 2 6 109. ఇక్కడ చూసేసరికి 22 21 19 15 53, ఇక్కడ 17 51 48 13, ఇది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఇదొక డయాగ్రాము, ఇదొక డయాగ్రాము, ఇదొక డయాగ్రామ్ ఇచ్చారు. ఇందులో ఈ రెండు కూడా ఫిలప్ అయి ఉన్నాయి, నేను ఇది లేదు. ఇక్కడ మధ్యలో వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్ చూసుకుంటే ఈ రెండు మనం చూసుకోవాలి. అంటే 16 - 6 10, అలాగే 5 - 2 3. దీన్ని స్క్వేర్ చేయండి. 10 స్క్వేర్ 100, ఎందుకంటే ఇక్కడ 109 ఉంది కాబట్టి మనం స్క్వేర్ చేసుకుంటూ ఉండాలి. 3 స్క్వేర్ అంటే 9, అంటే 109 సరిపోయింది. అంటే ఈ రెండింటికి మన రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ మైనస్ లేదంటే స్క్వేర్ ఏది మనం చూస్తే 100. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 100 వచ్చింది, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 3 వచ్చింది. స్క్వేర్ చేస్తే 10 స్క్వేర్ 109. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉందో లేదో చూద్దాం. 22 - 15 7, అలాగే ఈ రెండు చూస్తే 21 - 19 2. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే 7 స్క్వేర్ 49, 2 స్క్వేర్ అంటే 4, 2 యాడ్ చేస్తే ఇది 53 సరిపోయింది. ఇక్కడ చూడండి 17 - 13 అంటే 4, దీన్ని స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ అంటే 16. ఈ రెండు చూడండి 15 - 48 అంటే 3 స్క్వేర్ 9. ఇప్పుడు 16 + 9 ఎంత 25. సో ఇక్కడ యాడ్ చేశారు, ఇది కూడా యాడ్ చేశారు కాబట్టి ఇది కూడా 16 + 9 చేస్తే 25. సో 25 ఇది ఆన్సర్. సో ఇక్కడ మధ్యలో వచ్చినటువంటి ఆన్సర్ ఎంత అవుద్ది 25. ఈ రెండు మైనస్ చేయాలి, ఈ రెండు మైనస్ చేయాలి, స్క్వేర్ చేయాలి. ఈ రెండు మైనస్ స్క్వేర్ చేయాలి. ఈ రెండు మైనస్ 17 - 13 4 స్క్వేర్ 4, దాన్ని స్క్వేర్ చేస్తే 16. 51 - 48 3 స్క్వేర్ అంటే 9. సో 25. ఇదే విధంగా ఇంకొక మోడల్ మిస్సింగ్ క్యారెక్టర్ చూద్దాము.
ఈ మిస్సింగ్ క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ది మ్యాథ్స్ పజిల్స్ అని మనం టైటిల్ కూడా పెట్టుకుని మనం చేయడం జరుగుతుంది ఎప్పుడును. సో ఇందులో ఎగ్జామినేషన్ లో మిస్సింగ్ క్యారెక్టర్ అని ఇస్తున్నారు. ఇందులో 1 2 3 4 5 6 7 8 9 ఇది సెకండ్ వన్ మనం చూసుకుంటే ఇక్కడ 27 38 క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ లైన్స్ ఒక బాక్స్ లాగా ఇస్తారు. చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ 10 11 12 ఇవ్వలేదు. అయితే రోస్ కానీ కాలమ్స్ కానీ ఒక పర్టికులర్ మెథడ్ ఉంటుంది, మనం చూద్దాం. 1 4 7 యాడ్ చేస్తే 12 సరిపోవట్లేదు. 4 7 అంటే 28. ఇక్కడ 27 ఉంది అంటే 1 సబ్ట్రాక్ట్ చేశారు. ఈ రెండు మల్టిప్లై చేశారు. 7 into 4 28 minus 1 27. అదేవిధంగా ఈ రెండు మల్టిప్లికేషన్ 5 into 8 40, ఇది -2 38 సరిపోయింది. అదేవిధంగా ఇక్కడ రెండు మల్టిప్లై చేయాలి. 6 into 9 54, ఇక్కడ సబ్ట్రాక్షన్ -3, సో 51 ఇది ఆన్సర్. 4 7 28 అంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. 7 into 4 28 minus 1 27. అలాగే 8 into 5 40 40 minus 2 38. 9 into 6 54 minus 3 51 ఇదా ఇక్కడ మనకు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక్కొక్కసారి మనకి ఆల్ఫాబెట్ ఇస్తుంటారు ABCDలు. సో దానికి ఏ విధంగా ఉంటుంది ఒక 2 మోడల్స్ మనం చూద్దాం. ఇప్పుడు ఆల్ఫాబెట్ చూసినప్పుడు మొట్టమొదటిగా A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. సో ఆల్ఫాబెట్ నెంబర్లు మనకి 26 1 2. వీటి మీద చాలా ఉపయోగం. ఇవి నెంబర్స్ మనకి తెలియడానికి 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. నౌ ఇవి ఎందుకు రాసుకున్నామంటే ఇచ్చినటువంటి ఒక మిస్సింగ్ క్యారెక్టర్ లో ఈ మోడల్ ఒకసారి చూద్దాం. ఒక స్క్వేర్ ఇచ్చారు బాక్స్ లో. ఇందులో మళ్ళా డైమండ్ షేప్, మిడిల్ షేప్ లో ఒకటి ఇలా ఇచ్చారు. చూడండి ఇలా ఇచ్చారు డైమండ్ షేప్. డైమండ్ షేప్ ఇవ్వడమే కాకుండా దీనికి మళ్ళీ ఈ కార్నర్స్ ఇలా ఒకటి జాయిన్ చేశారు. కార్నర్స్ ఓకే. అంతేకాకుండా దీని డయాగ్నల్స్ కూడా జాయిన్ చేశారు, దీని ఓకే. సో ముందు స్క్వేర్, లోపల రాంబస్, తన డయాగ్నల్స్, ఈ కార్నర్స్ నుంచి వీటికి జాయిన్ చేశారు. సో ఇక్కడ ఇచ్చిన లెటర్లు ఏమి ఇచ్చారంటే ఎఫ్ పి జి ఎన్ జే ఈ కే పి 22 21 15 ఇది క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అయితే ఇవి మనం ఆల్ఫాబెట్ నెంబర్లు రెండు ఉన్నాయి అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి, ఎఫ్ పి ఇచ్చారు. ఎఫ్ ఎంత 6, ఎఫ్ ఎంత 6. పి ఎంత ఉంది అంటే ఈ బాక్స్ మనం తీసుకుంటే ఎఫ్ పి ఉన్నాయి. ఇక్కడ 22 ఉంది. దీనికి ఏదైనా రిలేషన్ ఉందని చూద్దాం. పి వాల్యూ ఎంత ఉంది 16. 6 16 రెండు యాడ్ చేస్తే 22 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 10 వస్తుంది. మల్టిప్లై చేస్తే 96. డివిజన్ 8/3 ఆర్ 3/8 వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 22 ఉంది కాబట్టి యాడ్ చేశారు ప్లస్. సో కనెక్టివిటీ అలా ఉంది. నెక్స్ట్ జిఎన్. జి ఎంత ఉంది ఇక్కడ 7. ఎన్ ఎంత ఉంది 14. 7 + 14 21 ఇక్కడ సరిపోయింది. అలాగే జేఈ, జే ఎంత ఉంది ఇక్కడ 10. ఈ ఎంత
5. సో జే రెండు కలిపితే 15 సరిపోయింది. ఇప్పుడు కే అండ్ పి. కే ఎంత ఇది? కే 11, పి ఎంత 16. రెండు యాడ్ చేస్తే 11 plus 16 27. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? 27 is the ఆన్సర్. సో ఇక్కడ ఆల్ఫాబెట్ ఇచ్చినవి మన ఏబిసిడీలు ఒకటి దానికి ఒక నెంబర్ వేసుకున్నాం 26. ఇక్కడ నెంబరు ఆల్ఫాబెట్ ఇచ్చారు కాబట్టి ఆ రెండింటికి ఉండేటువంటి ఎఫ్ బిలాంగ్స్ టు 6, పి బిలాంగ్స్ టు 16. సో రెండింటికి ఉండేటువంటి రిలేషన్ ఏంటి అనేది యాడ్ చేస్తే 622 వచ్చింది. సో దాని ప్రకారంగా మనం ఇవి తీసుకోవడం జరిగింది. సో దీని మీద ఇంకొక మోడల్ చూద్దాం. సో వీడియోని పూర్తిగా చూడండి. డిఫరెంట్ మోడల్స్ మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎఫ్, డబ్ల్యూ, ఓ ఇచ్చారు. ఏ, జే అండ్ కే, ఈ, ఎం, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఎఫ్, డబ్ల్యూ, ఓ, ఏ, జే, కే అండ్ ఈ, ఎం ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ వీటికి ఈ లెటర్లకి సంబంధించి ఒక నెంబర్స్ వేసుకుందాం. ఎఫ్ ఎంత ఉంది ఇక్కడ? 6. ఏ ఎంత? 1. ఈ ఎంత? 5. డబ్ల్యూ ఎంత? 23. జే ఎంత ఉంది? 10. ఎం ఎంత? 13. ఓ ఎంత ఉంది? 15. కే ఎంత? కే బిలాంగ్స్ టు 11. ఇది క్వశ్చన్ మార్క్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కాలం చూస్తే 6, 23 అంటే 29, 15 సరిపోవట్లేదు. 1, 10, 11 యాడ్ చేస్తే 11 సరిపోయింది. ఈ రెండు యాడ్ చేస్తే 15 రావట్లేదు. సో రో కాలం రోది అవదు. ఇక్కడ ఇది చూద్దాం. కాలం 6 + 1 7 అవ్వట్లేదు. 6 - 1 5 అంటే సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది 5. 23 - 10 13 అంటే మైనస్ చేస్తే సరిపోయింది. అంటే ఇందులోంచి ఈ రెండు 6 లోంచి 1 తీస్తే 5, 23 లోంచి 10 తీస్తే 13 సరిపోయింది. ఇప్పుడు 15 - 11 ఎంత? 14. సో 14 is the ఆన్సర్. సో 14 అంటే ఇక్కడ మనకి ఇక్కడ 14 అని రాయకూడదు. వాట్ ఇస్ 14 రిలేటెడ్ గా 15 - 11 ఎంత? 4. 15 - 11 4. సో ఇప్పుడు 4 is the ఆన్సర్. 4 అనేది ఇక్కడ రాయకూడదు కానీ ఆల్ఫాబెట్ రాయాలి కాబట్టి 4 బిలాంగ్స్ టు డి. సో డి వచ్చింది. సో 4 అనేది డి కాబట్టి ఇక్కడ మన లెటర్ డి రాయాలి. ఓకే. సో ఈ విధంగా మనకి ఆల్ఫాబెట్ మీద ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తుండాలి. నెక్స్ట్ మరొక మోడల్ చూద్దాం. సో అన్ని కూడా డిఫరెంట్ మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మిస్సింగ్ క్యారెక్టర్స్ మీద. నెక్స్ట్ 9 ఇక్కడ ఎలా ఇచ్చారు? 3, 4, 9, 16. అదేవిధంగా ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు. 2, 3 and 4, 9. ఇది ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. -1, 5. క్వశ్చన్ మార్క్ అన్నారు. ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేస్తే 3 square 9, 4 square 16, 2 square 4, 3 square 9 అంటే 3 square 9, 4 square 16. అదేవిధంగా 2 square 4, 3 square 9. అదేవిధంగా ఇక్కడ -1 whole square అంటే 1, 5 square 25. ఇక్కడ వచ్చే నంబర్ 1, 2, 5 వస్తుంది. 1, 2, 5. సో 1, 2, 5 ఇదా ఆన్సర్. సో ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ మరొకటి మిస్సింగ్ క్యారెక్టర్ ఇంకొక మోడల్. లాస్ట్ లో ఒక మనకి టాస్క్ కోసం కూడా ఉంటుంది. డోంట్ మిస్ దిస్ వన్. అండ్ ఇయర్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మోడల్ ఇచ్చారు. ఇవి పైథాగరస్ థీరం అప్లై చేసుకుని ఇలాగ ఇచ్చారు. ఇక్కడ ఇందులో 3, 4, 5. ఇక్కడ 5, 12, 13. అలాగే ఇక్కడ 15,
17 క్వశ్చన్ మార్క్. మనకి అకార్డింగ్ టు ద పైథాగరస్ థియరం ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. ఇది హైపోటెన్యూస్ అన్నప్పుడు 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, ఇది 25. అదేవిధంగా ఇక్కడ 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ 169 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 25 లో 25 సరిపోయింది. ఇక్కడ 169 ఈక్వల్ టు 25 ప్లస్ 144 అంటే 169 ఈజ్ ఈక్వల్ టు 169. సో సేమ్ యాజ్ మనకి ఇప్పుడు ఏంటిది 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 17 స్క్వేర్ మీన్స్ 289 ఈజ్ ఈక్వల్ టు 225 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ 225 ఇంటూ ట్రాన్స్పోజ్ చేస్తే 289 మైనస్ 225 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 289 225 సబ్ట్రాక్ట్ చేస్తే 64 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? రూట్ ఓవర్ 64 ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ మనం ప్లస్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 8 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ ఇది తీసుకున్న తర్వాత ఒక టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మరొకటి సర్కిల్స్ టైప్ లాగా ఇచ్చారు, ఒకటి చూద్దాం. ఇలాగా 3 సర్కిల్స్, ఇందులో 2 2 3 4, ఇక్కడ 4 2 6 8, ఇక్కడ 3 2 4 2. ఇక్కడ ఆన్సర్ ఎంత ఇచ్చారు? 48, ఇక్కడ 384, ఇక్కడ క్వశ్చన్ మార్క్. చూసుకుంటే ఇక్కడ అబ్జర్వేషన్ 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 4 11 సరిపోట్లే. ఓకే, ప్లస్ అవ్వలేదు కాబట్టి మల్టిప్లికేషన్ చూద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, 2 2 జా 4, 4 3 జా 12, 12 4 జా 48 సరిపోయింది. సో ఇక్కడ అది అప్లికేషన్ సరిపోయిందిలే చూద్దాం. మళ్ళీ 4 ఇంటూ 2 ఇంటూ 6 ఇంటూ 8, 4 2 జా 8, 8 6 జా 48, 48 ఇంటూ 8, 8 8 జా 64, 8 4 జా 32 ప్లస్ 6 384 సరిపోయింది. కాబట్టి ఇది కూడా అదే అప్లికేషన్. 3 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 2, 3 2 జా 6, 4 2 జా 8, 6 8 జా 48. సో వాట్ ఇస్ ఆన్సర్? ఈ మిడిల్ వచ్చేది 48 ఇదా మనకి కరెక్ట్ ఆన్సర్. అండ్ మరొకటి టాస్క్ క్వశ్చన్ ఈరోజు. ఈ టాస్క్ క్వశ్చన్ మీకు తెలిస్తే ఆన్సర్ నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. సో అందరూ కూడా మాక్సిమం అందరూ కూడా టాస్క్ క్వశ్చన్ కి గుడ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా కరెక్ట్ గా మాక్సిమం 99.9% అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. అంటే వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ వెరీ యాక్టివ్ గా ఉంటున్నారు అందరూ. టాస్క్ క్వశ్చన్ ఇది చూద్దాం. ఇక్కడ ఏం చేశారు? సేమ్ సర్కిల్, అదే ఇందులో మళ్ళీ 4 పార్ట్స్ ఇందాక ఇచ్చినట్టుగా ఒక రాంబస్ షేప్ ఇచ్చారు ఇలాగా. మరి వీటి డయాగ్నల్స్ కలిపారు. అంతేకాకుండా వీటి మధ్యలో ఇలా ఒక లైన్, మిడిల్లో ఒక లైన్ ఇలా డ్రా చేశారు. సర్కిల్, ఇందాక మిడిల్లో రాంబస్, డయాగ్నల్స్ కలపడం జరిగింది. మళ్ళీ ఈ లైన్స్ కి సర్కిల్ కి టచ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు. 2 3 15 6, ఇది 2 3 15 6. ఇక్కడ 13 and 12, ఇక్కడ 7 and 10 ఇచ్చారు. ఈ మిడిల్ లో 25 and 441 289 ఇది క్వశ్చన్ మార్క్ ఎంత, ఇక్కడ ఎంత అని అడిగారు. ఈ సర్కిల్ లోపల రాంబస్ ఉంది, మధ్యలో లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చినది 2 3 15 6 13 12 10 7, మధ్యలో 25 441 289 క్వశ్చన్ మార్క్. సో దీని ఆన్సర్ మనకు తెలిస్తే నాకు ఈ కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ కూడా NMM స్టూడెంట్స్ కి
ఎన్ఎంఎంఎస్ స్టూడెంట్స్ కి షేర్ చేయండి. అండ్ మరి రేపు ఇంకొక కొత్త కాన్సెప్ట్ మీ ముందుకు వస్తాను. అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఎన్ఎంఎస్ స్టూడెంట్స్ కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.